ఏపీలో నిత్యం కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నిర్వహించే ఓ మార్కెట్ యార్డ్లో భారీ దోపిడీ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తూ సెస్ ఎగొడుతోన్న క్రమంలో ఖజానాకు గండి పడుతోందని వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర వరకు పాలకవర్గం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు కమిటీ వేసిన తర్వాత అదే తీరు కొనసాగిస్తున్నారా? వ్యాపారులు అధికారులు చేతులు కలిపి జేబులు నింపుకుంటున్నారా? పాలకవర్గాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎక్కువ కాలం ఉండేది వ్యాపారులు అధికారులేనన్న చర్చ సాగుతోందా? ఆఫీసర్ల తీరుపై పాలకవర్గం ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయిందా? అధికారుల వ్యవహార శైలితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ నష్టం జరుగుతున్నా పట్టించుకునే దిక్కే లేదా? ఇంతకీ ఏ మార్కెట్ యార్డ్లో ఇదంతా జరుగుతోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రైతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ల మీద నడుస్తుందన్న సామెతను తలపిస్తోంది గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తున్న అధికారుల వ్యవహారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర వరకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. అన్నింటా చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు లేకపోలేదు. అధికారుల చర్యలతో రైతులు దోపిడీకి గురయ్యారు. మిర్చి యార్డు కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 నెలల క్రితం వరకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహారం సాగిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. కర్ర అప్పారావు నేతృత్వంలోని మార్కెట్ కమిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యార్డులో జరిగిన దోపిడీని పరిశీలించి కళ్ళు తేలేస్తోంది. రైతులకు సేవ మేలు చేద్దామని వస్తే ఇక్కడ జరుగుతున్న దోపిడీని గమనించి అనుకున్నదొకటి అయిందొకటి అన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఇక్కడి పరిస్థితులను గమనించిన పాలకవర్గానికి మిర్చి యార్డు ఉన్నది రైతుల కోసమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. రైతుల కన్నా వ్యాపారుల ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విషయం అర్థమైంది. నిత్యం కోట్లాది రూపాయల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది మిర్చి యార్డ్ అకౌంట్లో జమ అవ్వకుండా ఆఫీసర్ల జేబుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ బిల్లులు లేకుండా జరుగుతున్న జీరో వ్యాపారంతో అధికారులు లబ్ధి పొందుతున్నారని వినిపిస్తోంది. దీంతో ఖజానాకు గండిపడుతోంది. నిబంధనలు తుంగలో తొక్కి మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదన్న విమర్శలు వస్తున్నాయి. రైతుల పక్షాన నిలిచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మిర్చి యార్డు పాలకవర్గం తపన పడుతుంటే కానీ అధికారుల అవినీతితో సర్కారుకు చెడ్డ పేరు వస్తోందన్న ఆవేదన వీరిలో కనిపిస్తోంది. కొంతలో కొంత దీనికి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టింది. కాజులకు కక్కుర్తి పడుతున్న అధికారులకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. దీంతో తమ దోపిడీకి అడ్డు వస్తున్న పాలకవర్గంపై గుర్రుగా ఉన్నారు. రైతులు దోపిడీకి గురవ్వకుండా పాలకవర్గం ప్రయత్నిస్తుంటే అక్రమ మార్గాల్లో వచ్చే తమ ఆదాయానికి గండి కొడతారా అని కోపతాపాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలకు పాలకవర్గం అడ్డుకట్ట వేస్తున్న క్రమంలో వీటికి గండి కొడుతూ చేతులు నింపుకోవడమే అధికారులు పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జీరో వ్యాపారాన్ని పాలకవర్గ సభ్యులు అడ్డుకుంటే వ్యాపారులు కార్యదర్శితో చర్చించి దీన్ని కొనసాగిస్తున్నారంటే ఇరు వర్గాలు కుబక్కయ్యాయని అర్థమవుతోంది. పైగా పాలక వర్గాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎక్కువ కాలం ఉండేది వ్యాపారులు అధికారులేనంటూ కూడబలుక్కుని మరీ దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాలకవర్గ ఆదేశాలను వీరంతా బేఖతారు చేస్తున్నారని వినిపిస్తోంది. ఏకపక్ష దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిర్చి యార్డు అధికారుల తీరుపై పాలకవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే ఎక్కడైనా ఇవన్నీ సర్వసాధారణం అంటూ తేలిగ్గా తీసుకున్నారని కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు తమను అవమానించేలా ఉందని కమిటీ సభ్యుల్లో ఆవేదన కనిపిస్తోంది. తమ ఆదాయానికి మిర్చి యార్డ్ పాలకవర్గం గండికొట్టే ప్రయత్నం చేస్తుందన్న అధికారుల తీరు చూస్తుంటే తినమరికిన కోడి ఇల్లెక్కి కూసిందన్న చందంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. పాలకవర్గం లేనప్పుడు ఎలాంటి దోపిడీ జరిగిందో ఇప్పుడు జంకు బొంకు లేకుండా దానినే కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం ప్రభుత్వం అంటే ఏ కొంచెం భయం సంకోచం ఉన్నా ఈ పని చెయ్యరు.
గుంటూరు మార్కెట్ యార్డ్లో అధికారుల దోపిడీపై పాలక పెద్దలు దృష్టి పెట్టాలని పాలకవర్గ సభ్యులు కోరుతున్నారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ జరుగుతున్న దోపిడీపై ప్రభుత్వం దృష్టి పెడుతుందో లేదో చూడాలి.